ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం, నిన్నటి రోజున రాత్రి 10:30కి జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం భూపాలపట్నం అనే గ్రామంలో ఒక దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువకుడిని అత్యంత దారుణంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నలుగురు వారు కలిపి ఘోరంగా హత్య చేయడం జరిగింది రాత్రి. వారు కూడా దళితులే. ఏ రకమైనటువంటి గతంలో ఏమున్నా సరే మరి ఈరోజు ఘోరంగా రాడ్లతోటి కత్తితోటి కూడా కొట్టి అబ్బాయిని చంపడం జరిగింది రాత్రి. నేను ఉదయం కూడా పర్యటించడం జరిగింది ఆ ప్రాంతానికి. ఈరోజు మరి దీనికి సంబంధించే మరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం, ఆయనకి ఫిర్యాదు ఇవ్వడం కోసం ఇక్కడికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారి యొక్క నేతృత్వంలో మరి జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను, అలాగే మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీమతి వంగ గీత విశ్వనాథం గారికి, అలాగే కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత సిటీ కోఆర్డినేటర్ అయినటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే పెద్దాపురం కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీ దౌలూరు దొరబాబు గారు, పత్తిపాడు కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీ ముద్రగడ గిరిబాబు గారు, ఇతర ప్రముఖులందరూ కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మరి నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుని ఎవరైతే హత్య చేశారో వారి యొక్క ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోమని కోవడం కోసం రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, వారు ఎస్పీ గారికి కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా కాసేపట్లోనే దొరుకుతున్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. కాసేపటి క్రితం వారిని ట్రేస్ అవుట్ చేశారని, ఎవరైతే హత్య చేశారో వారిని కూడా కలెక్టర్ మన ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. ఏదైనా వారికి కఠినంగా శిక్షించాలని, గతంలో కూడా ఎవరైతే రాత్రి మర్డర్ చేశారో వారి గతంలో కూడా ఇదే రకమైనటువంటి మరి ఇలా కవ్వింపుల చర్యలు చేయడం, ఏదైనా ఊరేగింపు జరుగుతుంటే మీదకు రావడం, అనేక రకాలైన కార్యక్రమాలతో చేయడం జరుగుతూ ఉంది. ఆ ఊరికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడికి అత్యంత సన్నిహితులు వారిద్దరు కూడా. వారు ఆ రకంగా మర్డర్ చేయడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా పోవడం జరిగింది. కలెక్టర్ మన ఎస్పీ గారు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. వారికి కఠినంగా శిక్షించడం జరుగుతుందని కూడా హామీ ఇచ్చారు. వారిద్దరూ అంటే ఆ గ్రామస్తులు పొద్దున్న నాతో చెప్పిన దాని ప్రకారం మా డాగ్ స్క్వాడ్ కూడా డైరెక్ట్గా వారింటికి వెళ్ళిపోయినాయి, రెండో చూపు చూడకుండా. అదే ఆ రకంగా వెళ్ళి అది ఆ రకమైనటువంటి విధానంతో మరి ఎంక్వైరీ చేస్తారు. వారు దొరికారు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉంటాయి. అది పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తారు. మా కురవాడు ఎవరైతే ఉన్నారో వారి కాకర అప్పన్నని అతన్ని చంపడం జరిగింది. రాజకీయంగా వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి, వారికి ఊళ్ళో కొద్దిగా ఉన్నాయి. దాని మీద కొద్దిగా జరిగింది. ఓకే. పేరు జిత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అడ్వైజర్, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. నిన్నటి రోజున ఏదైతే కిరణపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో కాకాడ అప్పారావు 48 సంవత్సరాల గల వ్యక్తి, అతను ఒక దళిత నాయకుడే కాదు, అలాగే వైసీపీలో కూడా కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని మరి దారుణంగా నిన్న కుట్టి చంపడం, కత్తులతో నరకడం, అలాగే నరికి కాళ్ళలో పడేయడం కూడా జరిగింది. ఇది ఈ యొక్క నియోజకవర్గంలో ఇటువంటి కక్షలు కారుణ్యాలు జరుగుతున్నాయంటే ఇది ప్రభుత్వ వైఫల్యమని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే నాయకులు ఉన్నారో ఆ విలేజ్లో ఇద్దరు దళితులు, ఆ దళితుల మధ్య ఏదో గొడవ జరిగినప్పుడు ఇరుపక్షాల మీద కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇరుపక్షాల మీద కూడా కేసులు కట్టాలి. కానీ ఇక్కడ ఒక సైడ్ కట్టి ఒక సైడ్ కట్టలేదు అంటే దీంట్లో ఎంత అధికార నాయకులు బలం ఉన్నదనేది మనం తేటతెల్లంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో గొడవలు జరగడం వాస్తవం. మరి ఆ గొడవల్లో కూడా ఇతని మీద, ఈ అప్పారావు అనే వ్యక్తి మీద కేసు కట్టి జైలుకి పంపించడం కూడా జరిగింది. మరి అవతల వ్యక్తి మీద కూడా కేసు కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు అంటే ఆ అసలు వైపు వాళ్ళ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి అధికార నాయకులు అండలు ఉండడం వల్ల వీళ్ళ మీద కేసులు కట్టలేదు. ఇటువైపు అధికారం లేదు కాబట్టి వీళ్ళ వైపు కేసు కట్టలేదు. దీనిలో భాగంగానే వీళ్ళిద్దరూ అక్కడ దెబ్బలాడుకోవడం, అలాగే ఏ వ్యక్తులైతే ఆ వ్యక్తిని చంపారో
దాన్ని ఇమ్మీడియట్గా టేక్ చేసి కంపల్సరిగా చంపిన వ్యక్తి మీద తగు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా తేల్చి పలానా వ్యక్తులు చంపారు వాళ్ళకి కంపల్సరిగా శిక్ష పడేలాగా మీ పోలీసు వారు వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో దీన్ని కలెక్టర్ గారి దృష్టికి అన్న తీసుకెళ్ళి లేదా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి సాక్ష్యాధారాలన్నీ కూడా ఆ సార్ దగ్గర పెట్టి మేము న్యాయం జరిగే వరకు కూడా దళిత సంఘాలన్నీ పోరాడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.